హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తందూరి దాల్చా అండి. చూడండి, ఎమ్మీగా ఉండే తందూరి దాల్చా ఎలా ఉందో. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు పచ్చిపప్పు అండి, అలాగే ఒక హాఫ్ కప్పు కందిపప్పు రెండు మిక్స్ చేసుకొని ఇందులో మనం కొన్ని వాటర్ వేసి నానబెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా క్లీన్గా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకుందాం. అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి, అలాగే 1 స్పూన్ కారం, ఇందులో కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, ఓ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారాలు అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ నానిన తర్వాత వీటిని మనకి ఇలా పిన్స్కి గుచ్చుకోవాలండి. చూడండి, ఒక్కొక్కటి ఇలా మనం గుచ్చుకోవాలి. ఇవి మనకి బార్బిక్యూ చేసుకోవడానికి పిన్స్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయండి. ఇవన్నీ మనం ఒక్కొక్కటి అన్నీ ఇలా గుచ్చేసుకోవాలి పిన్కి. నెక్స్ట్ మనం బొగ్గుల పొయ్యి అండి ఇది. చూడండి, బొగ్గులు బాగా హీట్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ముందుగా ఈ బార్బిక్యూని వీటి మీద పెట్టేసుకొని కాల్చుకుందాం. మన తందూరి రెడీ అవుతుందండి. బొగ్గుల పొయ్యి మీద బాగా కాలిపోతున్నాయి అన్నమాట. వీటిని అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇందులో నానబెట్టేసుకుంటున్నామండి. చూడండి, మన తందూరి బాగా వేగిపోయినాయి. ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. కలర్ అంతా బాగా చేంజ్ అయింది కదండి. నెక్స్ట్ మనం కుక్కర్ తీసుకొని ఇందాక నానబెట్టిన పప్పుల్ని కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. వాటర్ యాడ్ చేసుకొని పప్పును ఉడికించేసుకుందాం. నీళ్ళు పోసేసి మూత పెట్టేసుకొని పప్పును ఉడికించేసుకుందాం.
నెక్స్ట్ మనకి ఇందులో కావాల్సిన ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నామండి. సన్నగా తరుక్కోవాలి. ఒక 2 ఉల్లిగడ్డలు, అలాగే టమాటాలు కూడా సన్నగా తరుక్కుంటున్నామండి. నెక్స్ట్ మనం పచ్చిమిర్చిని జస్ట్ 2 పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నామండి. మన తందూరి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక పక్కన తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇదే బొగ్గుల పొయ్యి మీద బౌల్ పెట్టేసుకుందాం. ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత హోల్ గరం మసాలా అండి, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, జాజి పువ్వు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దామండి. నెక్స్ట్ ఇందులో మనం టమాటాలు వేసుకుందాం. ఇలా టమాటాలు మనకి కొంచెం మగ్గాలండి. ఆ తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. మూత పెట్టి ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తందూరి ఫ్రై ఉంది కదండి, ఆ తందూరిని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటున్నాం అన్నమాట. చూస్తుంటే నోరూరేలా ఉంది కదండి. అలా తీసుకొని ఇలా తినేయాలనిపించేలా ఉన్నాయి కదా. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం పప్పుని ఉడికించి పెట్టిన వాటిలో వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని కొన్ని యాడ్ చేసుకుంటున్నాం. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో మనం పప్పుని మరీ మెత్తగా పేస్ట్లా చేయకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నామండి. చూడండి, ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాం. అలాగే ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇందాక తీసి పట్టిన పప్పులో నీళ్ళు ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకొని కలుపుకుందాం. తర్వాత మనం చింతపండు రసాన్ని వేస్తున్నానండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తందూరితో దాల్చా అంటే ఏంటి అనుకున్నారండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది.
మనం ఇది 5 స్టార్ హోటల్స్ మాత్రమే అవైలబుల్గా దొరుకుతుందండి. దీన్ని మనం ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మన తందూరి దాల్చా ఎలా ఉడికిపోతుందో. ఎమ్మీగా ఉండే తందూరి దాల్చా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నామండి. మరింత టేస్టీగా ఉంటుంది మనం నెయ్యి యాడ్ చేసామంటే. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. అంతేనండి, తందూరి దాల్చా రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో.